నమస్తే. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి మొంతా తుఫాను ఈరోజు ఉదయం 5:30 గంటలకి బలపడి తీవ్ర తుఫానుగా మారడం జరిగింది. ఇది గత 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ప్రస్తుతం 14.7 అలాగే 83.1 ఉత్తర అక్షాంశ రేఖాంశాల దగ్గర కేంద్రీకృతమైంది. ఇది ప్రస్తుతం మనం చూసినట్లయితే 190 కిలోమీటర్ల దక్షిణాగ్నేయంగా మచిలీపట్నంకి, అలాగే కాకినాడకి దక్షిణాగ్నేయంగా 270 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నంకి దక్షిణ నైరుతి దిశలో 340 కిలోమీటర్ల దూరంలోను, అలాగే గోపాల్పూర్కు కూడా దక్షిణ నైరుతి దిశలో 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రాబో గంటలలో ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి అనగా 28వ తారీఖు సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి దాదాపుగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో అనగా కాకినాడకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో తీవ్ర తుఫానుగా కొనసాగుతూ గాలులు దాదాపు 190 నుండి 100 గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. కాబట్టి దీని ఫలితంగా ఈరోజు మనం గమనించినట్లయితే 28వ తారీఖున దాదాపుగా మనకు కోస్టల్ జిల్లా అన్నింటిలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గమనించినట్లయితే రైట్ ఫ్రమ్ తిరుపతి నుండి దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల, అలాగే అత్యంత భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల రావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున చూసినట్లయితే అనగా ఈరోజు రాత్రికి దాదాపుగా సిస్టము తుఫాను తీరం దాటిన తర్వాత ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది. అలాగే ఉత్తరం వైపున ఉన్నటువంటి జిల్లాలు అనగా విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ జిల్లాలో కూడా మనకు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మధ్యలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలో మనకు 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా నేను తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్ట ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాధ్యమైనంత వరకు మానుకోవాలి. అవసరమైతే మినహాయించి, ఎమర్జెన్సీ అయితే మినహాయించి బయట రాకుండా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నాం. అలాగే విధంగా చెట్లు పడిపోవటం కానీ, విద్యుత్ స్తంభాలు, కరెంటు స్తంభాలు కూడా పడిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ అధికారులు చెబుతున్నటువంటి సూచనలు పాటించండి. విద్యుత్గా కానీ లేకపోతే వాటర్ ఇలాంటి అత్యవసర సేవలకు అంతరాయం కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఛార్జింగ్, బ్యాటరీలు కూడా అన్ని ఛార్జింగ్ పెట్టుకుని సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. నమస్తే.